సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కాలీ లైనక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ వాట్ ఈజ్ ఓఎస్, వాట్ ఈజ్ కాలీ లైనక్స్ అండ్ కాలీ లైనక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ అండ్ కాలీ లైనక్స్లో బేసిక్ కమాండ్స్ ఏంటి, ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం వాట్ ఈజ్ ఓఎస్, అసలు ఓఎస్ అంటే ఏంటో చూద్దాం. ఓఎస్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తానండి, కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని మేనేజ్ చేసేదాన్ని ఓఎస్ అంటారు. సో అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు మీరు. సింపుల్గా ఓఎస్ అంటే కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని మేనేజ్ చేసేదాన్ని ఓఎస్ అంటారు. సో ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకుందాం దీన్ని. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే మీరు కింద ఏంటంటే హార్డ్వేర్ ఉంది, పైన ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఏందండి, ఓఎస్ ఉంది. సో ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రెండింటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ మరియు ఏంటంటే హార్డ్వేర్ని మేనేజ్ చేసేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, అంతే. సో సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ని మేనేజ్ చేసేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టంలో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ విండోస్, మ్యాక్, లినక్స్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే లినక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ లినక్స్ అనే దాన్ని లినస్ టోర్వాల్డ్స్ 1991లో ఈ లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేశాడు. లినక్స్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఎవరి కోసం బిల్డ్ చేశారంటే ఎథికల్ హ్యాకర్స్ కోసం, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కోసం అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం బిల్డ్ చేశారు. ఈ లినక్స్ అనేది డెబియన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఈ లినక్స్లో ఏంటంటే 600+ ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఉంటాయి, ఓకేనా. ఈ లినక్స్ని మనం 600+ టూల్స్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మ్యాక్సిమం ఈ లినక్స్ని ఎవరో ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఎథికల్ హ్యాకర్స్, పెనెట్రేషన్ టెస్టర్స్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ లినక్స్ని యూజ్ చేస్తారు. సో ఈవెన్ వరల్డ్లో 80-90% ఏంటంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు, ఓకేనా. సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా సెక్యూర్. సో మనం ఏంటంటే ఇప్పుడు లినక్స్ కమాండ్స్ నేర్చుకునే ముందు మనం లినక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ గురించి చూద్దాం. సో తర్వాత మెల్లగా లినక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ అయితే చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే లినక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇవేంటంటే లినక్స్ యొక్క మెయిన్ డైరెక్టరీస్. వీటి గురించి మనం వన్ బై వన్ చూద్దాం. సో ముందుగా స్లాష్ డైరెక్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ స్లాష్ డైరెక్టరీ అనేది రూట్ డైరెక్టరీ అని కూడా అంటారు. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్టరీ ఈ స్లాష్ డైరెక్టరీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో లినక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ ఎప్పుడు కూడా స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో అండ్ దెన్ నెక్స్ట్కి వస్తే స్లాష్ హోమ్ అని ఉంది కదా, ఈ హోమ్లో ఏంటంటే పర్సనల్ ఫైల్స్ ఉంటాయి, ఎవరికి యూజర్కి సంబంధించిన పర్సనల్ ఫైల్స్ ఉంటాయి. సో లైక్ ఏంటంటే మీరు లినక్స్లో వర్క్ చేయాలంటే ఈ హోమ్లోనే వర్క్ చేసుకోవాలి, అంటే మీకు సంబంధించిన పర్సనల్ ఫైల్స్ అనేటివి ఈ స్లాష్ హోమ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ దెన్ స్లాష్ రూట్ అంటే లినక్స్లో 2 యూజర్స్ ఉంటారు, రూట్ యూజర్, నార్మల్ యూజర్. సో దీని గురించి మనం ఫర్దర్గా చూద్దాము. సో స్లాష్ రూట్ అంటే రూట్ యూజర్, నార్మల్ యూజర్ అని గుర్తుపెట్టుకోండి. సో లినక్స్లో 2 యూజర్స్ ఉంటారు, ఓకేనా. స్లాష్ ఈటీసీ అంటే సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఈటీసీలో ఏంటంటే సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, లైక్ ఏంటంటే మీ పాస్వర్డ్స్ కానీ సమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఆ యాప్స్కి. సో ఇట్లాంటివన్నీ ఈటీసీలో ఉంటాయి. అండ్ స్లాష్ బిన్లో ఏంటంటే బేసిక్ కమాండ్ లైన్ ప్రోగ్రామ్ ఉంటాయి. ఇప్పుడు మీరు లినక్స్లో కమాండ్స్ రన్ చేస్తుంటారు కదా, సో ఎల్ఎస్, సిపి, ఎంకేడిఐఆర్ ఇట్లాంటి కమాండ్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే స్లాష్ బిన్ డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వస్తే స్లాష్ యూజర్స్ అని ఉంది కదా, యూఎస్ఆర్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే యూజర్ ప్రోగ్రామ్ అండ్ లైబ్రరీస్ ఉంటాయి, అంటే యూజర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అండ్ లైబ్రరీస్ కానీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్కి వస్తే స్లాష్ వేర్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే లాగ్ ఫైల్స్ అండ్ అదర్ వేరబుల్ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో మీరు ఏదన్నా ఒక సర్వర్లో కానీ ఒక ఆపరేటింగ్ సిస్టంలో కానీ వర్క్ చేసినప్పుడు ఏంటంటే లాగ్ ఫైల్స్ అనేటివి స్టోర్ అవుతాయి. సో ఆ లాగ్ ఫైల్స్ అనేటివి స్లాష్ వేర్ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి, ఓకేనా. సో నెక్స్ట్ వస్తే స్లాష్ టెంప్ అంటే ఇంకా తెలిసిందే మీకు. సో ఇక్కడ ఏంటంటే టెంపరీ ఫైల్స్ అనేటివి స్టోర్ అవుతాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డైరెక్టరీకి వస్తే స్లాష్ ఓపీటీ, ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అనేటివి ఉంటాయి.
సిస్టమ్కి సంబంధించిన ఆప్షనల్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ డైరెక్టరీకి వస్తే /boot. సో ఇది ఎందుకంటే సిస్టమ్ని బూట్ చేయడానికి ఈ ఫైల్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఫైల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ సిస్టమ్ని రన్ చేసినప్పుడు సిస్టమ్ అనేది బూట్ అవుతుంది. సో ఇక్కడ అప్పుడేంటంటే /boot డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి సో సిస్టమ్ బూట్ అవ్వడానికి. ఓకేనా. సో నెక్స్ట్ డైరెక్టరీకి వస్తే /div అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే డివైస్ ఫైల్స్ ఉంటాయి. లైక్ ఎట్లాంటివంటే USB, హార్డ్ డివైజెస్. సో ఇట్లాంటివన్నీ /divలో ఉంటాయి. ఓకేనా. /process ఇక్కడ ఏంటంటే సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫో కానీ అండ్ రన్నింగ్ ప్రాసెస్ కానీ ఇట్లాంటివన్నీ /processలో ఉంటాయి. సో ఓకేనా. సో ఐ హోప్ Kali Linux యొక్క ఫైల్ సిస్టమ్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో డీటెయిల్గా చదువుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనం Kali Linux యొక్క బేసిక్ కమాండ్స్ని అయితే నేర్చుకుందాం. సో మీకు ఇంకా లైనక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ Kali Linux యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్నట్లయితే టెర్మినల్ అయితే ఇట్లా ఉంది. సో మన ఫస్ట్ కమాండ్ ఏంటంటే ls అంటే లిస్ట్ డైరెక్టరీస్. సో ఇది ఏంటంటే లైనక్స్లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కమాండ్ ఇది. ఓకేనా. సో మీరు టెర్మినల్లోకి వచ్చేసి ls అని ఇవ్వగానే మీకు కొన్ని డైరెక్టరీస్ కనిపిస్తాయి, అంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్. సో నేను ls అని ఇవ్వగానే నాకేంటంటే ఈ డైరెక్టరీస్ కనిపించాయి. డెస్క్టాప్, డాక్యుమెంట్, డౌన్లోడ్స్, మ్యూజిక్ అని చెప్పి కొన్ని డైరెక్టరీస్ అయితే కనిపించాయి. సో ls అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్. సో మనం ఉన్న పాత్లో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో చెక్ చేయడానికి ls అనే కమాండ్ యూజ్ చేశారు. సో ఓకేనా. సో మన సెకండ్ కమాండ్ ఏంటంటే pwd ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మీ టెర్మినల్లోకి వచ్చేసి మీరు pwd అని ఎంటర్ చేయగానే మీకు ఒక పాత్ అయితే చూపిస్తుంది, హోమ్ కలీ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఉన్న ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటంటే హోమ్ కలీలో ఉన్నాం. సో ఇది మన ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఈ కమాండ్ ఏంటంటే మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తారు. ఓకేనా. అండ్ థర్డ్ కమాండ్ వచ్చేసి cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి నావిగేట్ అవ్వడానికి ఈ కమాండ్ యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను హోమ్ కలీలో ఉన్నా. సో ఇప్పుడు నేనేంటంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏ కమాండ్ యూజ్ చేయొచ్చు అంటే cd డౌన్లోడ్స్ అనే కమాండ్ ఇవ్వగానే నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయా. సో ఎలా చెక్ చేయాలి, pwd ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను హోమ్ కలీ డౌన్లోడ్స్లోకి వచ్చేసా. సో ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి నావిగేట్ అవ్వడానికి cd అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి cd :. ఇప్పుడు ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి నావిగేట్ అయ్యాను cd అనే కమాండ్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు ఏంటంటే ముందుకెళ్ళిన డైరెక్టరీ నుంచి బ్యాక్ రావాలంటే cd :. అనే కమాండ్ యూజ్ చేసామంటే మనం బ్యాక్ వచ్చేస్తాం. సో అందుకు మీ టెర్మినల్లో ఏం చేస్తారంటే cd :. అని ఇవ్వగానే మీరు ఒక డైరెక్టరీ అనేది కిందకు వచ్చేసారు. సో ఎలా చెక్ చేయాలి, pwd ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమ్ కలీలోకి వచ్చేసాను మళ్ళీ నేను. సో ఒకవేళ నేను మళ్ళీ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే cd డౌన్లోడ్స్. సో ఓకేనా. సో ఇలా అనేది వర్క్ అవుతుంది. cd అనే కమాండ్ ఎందుకు యూజ్ చేసామంటే ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి వెళ్ళడానికి cd అనే కమాండ్ యూజ్ చేశాను. అదే cd :. అనే కమాండ్ యూజ్ చేసామంటే వెళ్ళిన డైరెక్టరీ నుంచి బ్యాక్ రావడానికి cd :. అనే కమాండ్ యూజ్ చేస్తారు. సో ఓకేనా. సో అండ్ మన ఫిఫ్త్ కమాండ్ వచ్చేసి mkdir. సో mkdir అంటే మేక్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయడానికి mkdir అనే కమాండ్ యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ mkdir స్పేస్ మురారి అని ఇస్తాం. సో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఎలా చెక్ చేయాలి, ls. సో లిస్ట్
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొరారి అనే పేరుతో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ mkdir అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి mkdir అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ 6th కమాండ్ వచ్చేసి మూవ్. ఈ మూవ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేయడానికి ఈ మూవ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ముందుగా మీ టెర్మినల్లోకి వచ్చేసి mv. సో ఈ మొరారి అనే ఫైల్ ఉంది, డైరెక్టరీ ఉంది కదా. సో ఈ డైరెక్టరీని నేను తీసుకొచ్చి డౌన్లోడ్స్లో పెట్టాలనుకున్నా. సో దానికి ఏం చేస్తారంటే mv మొరారి స్పేస్ దేంట్లోకి అయితే పంపించాలనుకుంటున్నారో దాంట్లో, నేను డౌన్లోడ్స్లోకి పంపించాలనుకుంటున్నా. డౌన్లోడ్స్. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం డౌన్లోడ్స్లో ఉందో లేదో అని చెప్పి. సో మీరేం చేస్తారంటే cd డౌన్లోడ్స్ సో ఇక్కడ వచ్చేసి ls లిస్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొరారి అనే డైరెక్టరీ అనేది డౌన్లోడ్స్లోకి వచ్చేసింది. సో ముందు ఇది ఎక్కడున్నది, హోమ్ కలిలో అనే డైరెక్టరీ నుంచి హోమ్ కలి డౌన్లోడ్స్లోకి అయితే వచ్చింది. సో ఎలా చెక్ చేస్తాం, pwd. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమ్ కలి డౌన్లోడ్స్లోకి అయితే వచ్చేసింది. సో ఓకేనా. ఈ మూవ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక డైరెక్టరీని కానీ ఒక ఫైల్ని కానీ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి cp. ఈ cp కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కాపీ చేయడానికి ఈ cp కమాండ్ యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర ఏంది, మొరారి అనే డైరెక్టరీ డౌన్లోడ్స్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలనుకున్నానంటే నా హోమ్ కలి అనే డైరెక్టరీలోకి నేను మూవ్ కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను అంటే cp మొరారి ఫైల్ డైరెక్టరీ నేమ్ అండ్ ఎక్కడికైతే మూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి. సో ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నా, హోమ్ కలిలోకి మూవ్ చేయాలనుకుంటున్నా. సో ఆ పాత్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే సో ఇక్కడ ఏం చేస్తుంది, /r ఈజ్ నాట్. సో /r స్పెసిఫై చేయమంటుంది. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా cp స్పేస్ /r ఎంటర్ చేయగానే మన మొరారి అనే డైరెక్టరీ అనేది ఒక నార్మల్ మన హోమ్లోకి అయితే వచ్చేసింది. సో ఎలా చెక్ చేయాలి, సో ముందుగా మనం బ్యాక్కి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడున్నాం, మనం డౌన్లోడ్స్లో ఉన్నాం. డౌన్లోడ్స్ నుంచి బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ వచ్చినాం. ఇప్పుడు ls అని కమాండ్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొరారి అనే డైరెక్టరీ అనేది ఉంది. సో మొరారి అనే డైరెక్టరీ డౌన్లోడ్స్ నుంచి ఇక్కడికి కాపీ చేసుకున్నాం. సో cp అనే కమాండ్ ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే టచ్ కమాండ్. ఈ టచ్ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఎట్లనో చూద్దాం. సో ముందుగా ఏం చేస్తారంటే టెర్మినల్లో టచ్ అని కమాండ్ ఇచ్చి సో మీ పేరు ఇచ్చుకోండి, morari.txt అనే ఇచ్చి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసుకున్నట్లయితే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఎలా చెక్ చేస్తాం, లిస్ట్ ls. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇట్లా టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఏంటంటే ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి rm. సో ఈ rm అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఫైల్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా. సో rm సో ఎట్లా వర్క్ అవుతుంది అంటే rm స్పేస్ morari.txt. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైల్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ls అని ఇచ్చారంటే సో మొరారి అనే ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. సో అదే మీరు ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలంటే సో ఇంకొక కమాండ్ వాడాలి, rm స్పేస్ -rf. సో ఏ డైరెక్టరీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో, నేను ఇప్పుడు మొరారి అనే డైరెక్టరీని డిలీట్ చేయాలనుకుంటున్నాను, mu. సో ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వగానే సో ఆటోమేటికలీ ఏంటంటే మొరారి అనే డైరెక్టరీ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొరారి అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో rm అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ఫైల్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. rm స్పేస్
-rf అనేది ఒక డైరెక్టరీని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్లియర్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే టెర్మినల్ని క్లియర్ చేస్తుంది. సో ఎలానో చూద్దాం. సో మీరు టెర్మినల్లోకి వచ్చి క్లియర్ అనే కమాండ్ ఇవ్వగానే టెర్మినల్ మొత్తం క్లియర్ అయిపోయి ఒక ఫ్రెష్ టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓకేనా, అర్థమైందా? క్లియర్ అనే కమాండ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి నానో. ఈ నానో అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకేసారి ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాని లోపల ఏమన్నా కంటెంట్ రాసుకోవచ్చు. సో ఎలానో చూద్దాం. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెర్మినల్లోకి వచ్చి నానో morari.txt అని ఇస్తాను నేను. ఇచ్చి ఎంటర్ కొట్టుకొని నాకు ఇట్లా ఒక పాపప్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకేనా. సో నాకు ఇష్టం వచ్చింది ఇక్కడ నేను రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+O ఎంటర్ Ctrl+X. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. సో ఓకేనా. సో ఇట్లా వర్క్ అవుతుంది. సో ఈ నానో కమాండ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్యాట్. ఈ క్యాట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడానికి క్యాట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెర్మినల్లో క్యాట్ స్పేస్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను morari.txt అని ఇస్తా. సో ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఇంతకుముందు మనం రాసిందంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ఈ క్యాట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఫైల్లో ఉన్న కంటెంట్ని చదవడానికి క్యాట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో అండ్ మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే sudo su. సో ఇదేంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను ఫైల్ సిస్టమ్ చెప్పేటప్పుడు, లైక్ ఏంటంటే మన లైనెక్స్లో 2 యూజర్స్ ఉంటారని చెప్పి, నార్మల్ యూజర్ అండ్ రూట్ యూజర్. సో నార్మల్ యూజర్ కొన్నంత ప్రివిలేజెస్ అండ్ ఎక్స్క్లేషన్ అనేటివి ఈ రూట్ యూజర్కి ఎక్కువగా ఉంటాయి. సో ఓకేనా, నార్మల్ యూజర్ కంటే రూట్ యూజర్కి ప్రివిలేజెస్ అండ్ ఎక్స్క్లేషన్స్ అంటే ఎక్కువ ఉంటాయి. సో నువ్వు రూట్ యూజర్కి ఎప్పుడన్నా మీరు లాంగ్గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే రూట్ యూజర్లోనే వర్క్ చేయాలి. ఓకేనా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అట్లాంటివి రన్ చేసేటప్పుడు రూట్ యూజర్లోనే మ్యాక్సిమం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు రూట్ యూజర్లో కన్వర్ట్ అవ్వాలంటే మీ టెర్మినల్లో sudo su అని ఎంటర్ చేయగానే మీ Kali Linux ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సింపుల్గా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ ఇవ్వడమే మీరు రూట్ యూజర్లోకి అయితే కన్వర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు pwd అని ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఏం చూస్తుంది, మీ ప్రజెంట్ పాత్ చూపిస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే మీరు నార్మల్ యూజర్, ఇప్పుడు రూట్ యూజర్ అంతే. సో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రివిలేజెస్ అండ్ ఎక్స్క్లమేషన్ అనేది ఉంటుంది. సో అంటే అడ్మినిస్ట్రేటర్ లెవెల్ పర్మిషన్స్ అయితే ఉంటాయి. మీరు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. సో అందుకే అంటారు లైనెక్స్ అనేది కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. అండ్ నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఎకో. ఈ ఎకో కమాండ్ ఏం చేస్తుందంటే మీరు ఏమైతే టైప్ చేస్తారో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నారనుకో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రింట్ కానీ printf కానీ ఇచ్చి మీరు ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ప్రింట్లో ఏమైతే ఇస్తారో అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా లైనెక్స్ టెర్మినల్లో ఏంటంటే ఎకో అని ఇచ్చి, సో మీరు సింపుల్గా టెర్మినల్లో ఎకో అని ఇచ్చి మీకు నచ్చింది రాయండి. లైక్ ఏంటంటే నేను నా నేమ్ ఇచ్చుకుంటా. సో నా నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే నేను ఇచ్చింది ప్రింట్ అయింది. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా అయితే ప్రింట్ అని ఇచ్చి ప్రింట్ లోపల ఏమైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఇక్కడ కూడా ఎకో అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే మీరు ఏమైతే ఇస్తారో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే -help. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక టూల్ కానీ ఒక కమాండ్ కానీ ఉంది, మీకు ఎట్లా రన్ చేయాలో తెలియదు ఆ కమాండ్ని. సో అప్పుడు ఏం చేస్తారంటే ls స్పేస్ -help అని ఇవ్వగానే ఆ కమాండ్ ఎలా రన్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలని చెప్పి ఉంటుంది. సో ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ nmap అనే టూల్ని మీరు రన్ చేయాలనుకుంటున్నారు. సో ఆ nmap అనే టూల్లో మీకు ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో సింపుల్గా ఏం చేస్తారంటే nmap, సో మీ టెర్మినల్లో nmap -help అనే కమాండ్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే nmapని ఎలా యూజ్ చేయాలి, సో కంప్లీట్ nmapని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం nmapని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మ్యాన్. ఈ మ్యాన్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ పర్టికులర్ టూలు ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా బిల్డ్ చేశారు, ఆ పర్టికులర్ కంప్లీట్ డీటెయిల్స్ ఒక టూల్ గురించి తెలుసుకోవాలంటే మ్యాన్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెర్మినల్లో మ్యాన్ అని ఇచ్చి nmap అని ఇవ్వండి.
సో టూల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ టూల్ నేమ్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ ఎట్లా యూస్ చేయాలి, అవుట్పుట్ ఏంది, ఇన్పుట్ ఏంది, కంప్లీట్ డీటెయిల్స్, ఒక టూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మ్యాన్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో అండ్ నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గ్రెప్. ఈ గ్రెప్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో లాట్ ఆఫ్ యూఆర్ఎల్స్ అండ్ లాట్ ఆఫ్ డేటా ఉంది. సో మీరు స్పెసిఫిక్గా సర్టైన్ డేటా గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ గ్రెప్ అనే కమాండ్ యూజ్ చేసుకొని సెర్చ్ చేయొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలిసింది క్యాట్ మురారి .txt. సో క్యాట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, సో క్యాట్ అనేది ఒక ఫైల్ లోపల ఏమేమి ఉన్నాయో చదవడానికి క్యాట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక బార్ సింబల్ వేయండి. ఈ బార్ సింబల్ ఏం చేస్తుందంటే ఒక కమాండ్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా. ఈ బార్ సింబల్ ఏం చేస్తుందంటే ఒక కమాండ్ని క్యాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రెప్ అనే కమాండ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ బార్ సింబల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ క్యాట్ అండ్ ఫైల్ నేమ్ మురారి.txt అని ఉంటుంది కదా, సో దాన్ని డివైడ్ చేస్తుంది. సో ఓకేనా. ఈ బార్ సింబల్ అనేది టూ కమాండ్స్ని డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ గ్రెప్ అనే కమాండ్ ఇచ్చుకొని, సో నేను ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నానంటే ఎన్ అనే వర్డ్ని సెర్చ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ అనే వర్డ్ ఇన్ని టైమ్స్ ఉంది ఆ ఫైల్లో. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మురారి అనే వర్డ్ని సెర్చ్ చేయాలనుకున్నాను. సో ఆ ఫైల్లో ఆ పేరు లేదు, సో ఆ కంటెంట్ లేదు, సో మురారి అనే కంటెంటే లేదు. సో అందుకని చెప్పి మనకు డిస్ప్లే కాలేదు. ఓకేనా. గ్రెప్ అనే కమాండ్ ఇలా స్పెసిఫిక్గా దేని గురించి అయినా సెర్చ్ చేయాలంటే ఇలా యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో అండ్ మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ifconfig. ఈ ifconfig ఏం చేస్తుందంటే నెట్వర్క్ యొక్క ఇంటర్ఫేసెస్ని డిస్ప్లే చేస్తుంది. సో లైక్ ఏంటంటే మన ఐపీ అడ్రస్ని డిస్ప్లే చేస్తుంది. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెర్మినల్లో ifconfig అని చెప్పి ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా ఐపీ అడ్రస్ అయితే డిస్ప్లే చేసింది. సో ఈ ifconfig అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. మన ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి ifconfig వాడతారు. మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే apt. సో మీ లైనెక్స్ సిస్టమ్ని కానీ అప్గ్రేడ్ కానీ చేయాలనుకో, సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే టెర్మినల్లోకి వచ్చి sudo, సో అప్గ్రేడ్ ఇవన్నీ చేయాలంటే మనం రూట్ యూజర్ అయి ఉండాలి. సో అందుకే ఏం చేస్తారంటే sudo ఇక్కడ మీరు లైనెక్స్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, apt అప్డేట్ అని ఇవ్వగానే సో మనకు అప్డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఓకేనా. నేను ఏం చేస్తానంటే ఈ అప్డేట్ని స్టాప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ అప్డేట్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాప్ చేయాలనుకోండి Ctrl+C అని ఇచ్చారనుకోండి, సో అప్డేట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా. సో ఇట్లా వర్క్ అవుతుంది. బట్ మీరు ఏంటంటే స్టాప్ చేయొద్దు, అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా ఈ apt కమాండ్ అనేది యూజ్ అవుతుంది సిస్టమ్ని అప్గ్రేడ్ కానీ చేయాలనుకుంటే. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి టాప్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ యూసేజ్ని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా టెర్మినల్లోకి వచ్చి టాప్ అని చెప్పి కమాండ్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ యూసేజ్ అయితే కనబడుతుంది. సో లైక్ ఏంటంటే CPU ఎంత రన్ అవుతుంది, సో అట్లాంటివన్నీ సిస్టమ్ యూసేజ్ యొక్క అట్లా కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా ఏం చేస్తారంటే Ctrl+C, సో దాట్స్ ఇట్, స్టాప్ అయిపోతుంది. సో అండ్ మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పింగ్. ఈ పింగ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒక పర్టికులర్ వెబ్ సర్వర్ ఆ లైవ్లో ఉందో లేదో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఐపీ అడ్రస్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు టెర్మినల్లో ఏం చేస్తారంటే సింపుల్గా పింగ్ అని కమాండ్ ఇచ్చి google.com అని ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఓకేనా. సో ఈ పింగ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక పర్టికులర్ సర్వర్ లైవ్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పింగ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో అండ్ మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ క్లోన్. ఈ గిట్ క్లోన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు గిటప్ నుంచి ఏమన్నా టూల్స్ని క్లోన్ చేసుకోవాలనుకోండి, ఈ గిట్ క్లోన్ అనే కమాండ్ అయితే యూజ్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే గిటప్లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ అని కనబడుతుంది కదా, ఆ కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో మన టెర్మినల్లోకి వచ్చేసి గిట్ క్లోన్ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేయండి. సో ఎట్లా పేస్ట్ చేస్తారంటే Ctrl+Shift+V. మీరు విండోస్లో ఏం యూజ్ చేస్తుంటారు, Ctrl
వి క్లిక్ చేసి ఉంటారు. సో ఇక్కడ లైనక్స్లో ఏదన్నా కాపీ చేయాలి అంటే Ctrl+Shift+C, ఏదన్నా పేస్ట్ చేయాలంటే Ctrl+Shift+V. ఓకేనా? సో అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశారంటే ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వగానే మనకు టూల్ అనేది క్లోన్ అయిపోద్ది. సో ఎలా చెక్ చేయాలి? లిస్ట్ LS అని ఇస్తే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూల్ అనేది క్లోన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ టూల్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. సో కమాండ్ ఏంది? CD. సో టూల్ని కాపీ చేసుకోండి, Ctrl+Shift+C, Ctrl+Shift+V. ఓకేనా? సో అండ్ మళ్ళీ లిస్ట్. సో లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫైల్ని కొన్ని టూల్స్ని క్లోన్ చేసిన తర్వాత వాటికి ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఈ ఫైల్ని నా ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేయని చెప్పి కొన్ని ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. సో ఆ వాటిల్ని ఎట్లా ఇస్తారంటే సో chmod +x స్పేస్ ఫైల్ నేమ్. సో subfinder.py అని ఉంది కదా, సో అలానే ఇవ్వచ్చు. లేకుంటే సింపుల్గా స్టార్ అని ఇచ్చారంటే ఆ డైరెక్టరీలో ఉన్న ప్రతి ఒక్కదానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అనేది వచ్చేస్తుంది. సో ఓకేనా? సో హిట్ అని ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే సో LS అని ఇచ్చి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందు వైట్ కలర్లో ఉండే, సో ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే వీటికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి వచ్చాయి. సో ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ టూల్ని రన్ చేయాలనుకుంటున్నా, subfinder.py అనే టూల్ని రన్ చేయాలనుకుంటున్నా. సో ఇది ఏంటంటే పైథాన్ ఫైల్ కాబట్టి మన లైనక్స్లో ఎట్లా రన్ చేస్తారంటే python 3 అండ్ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేసామంటే దాన్ని ఎంటర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూల్ రన్ అయిందా లేదా, సో ఇట్లా రన్ చేస్తారు. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, బ్యాష్ ఫైల్స్ ఉన్నాయి. సో వాటిని ఎట్లా రన్ చేస్తారంటే ./తో రన్ చేస్తారు. ఓకేనా? ./ అంటే లైనక్స్లో స్టార్ట్ అని అర్థం. సో ఓకేనా? సో ఈ మీరు ఏమన్నా బ్యాష్ ఫైల్స్ కానీ అట్లాంటివి ఏమన్నా కొన్ని ఫైల్స్ తెలియనట్టు ఉన్నాయనుకో ./తో రన్ చేసేయండి. సో ./ అంటే లైనక్స్లో స్టార్ట్ అని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే లైనక్స్లో కాకుండా నా గిటబ్ నుంచి కాకుండా నార్మల్గా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు టూల్స్. సో అట్లా ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేస్తారంటే apt-get install subfinder సో అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే సో ఇట్స్ మై బ్యాడ్. సో subfinder వద్దులేండి, బెటర్ క్యాప్ టూల్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో apt-get install బెటర్ క్యాప్. సో ఇచ్చి ఎంటర్ కొట్టగానే సో ఇది ప్యాకేజెస్ ఆ లిస్ట్. సో ఈ టూల్స్ అనేటివి నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి అని చెప్తుంది. సో మనం రన్ చేసి చూద్దాం బెటర్ క్యాప్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో మీరు సింపుల్గా n ఇచ్చారంటే ఇన్స్టాల్ అవ్వదు. సో y ఇచ్చారంటే ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఓకేనా? సో ఇట్లా అనేది ఇన్స్టాల్ అవుతాయి టూల్స్ అనేటివి. సో ఈ వీడియో అయితే అంతే గైస్. ఐ హోప్ అన్ని కమాండ్స్ కాకపోయినా బేసిక్ ఒక బిగినర్కి బేసిక్ కమాండ్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.